హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి వైట్ ఫీల్డ్ కెరీర్స్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ రావడం జరిగింది. మనకి టెలికాలింగ్ ఇంటర్న్షిప్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది 1 డే ఎగో అంటే ఒక రోజు క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 47 మంది అయితే అప్లికేషన్స్ అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో రిమోట్ ఇంటర్న్షిప్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫుల్ టైమ్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తాం, మీకే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే అబౌట్ ద జాబ్ అనమాట ఓవర్ వ్యూ చూసుకుంటే ది టెలికాలింగ్ ఇంటర్న్ will play a fundamental role in enhancing the outreach efforts of our organization అనేసి ఇవ్వడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైనమిక్ టీమ్ అనేసి యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎంగేజింగ్ విత్ పొటెన్షియల్ క్లయింట్స్, గ్యాదరింగ్ ఫీడ్బ్యాక్ ఆన్ సర్వీసెస్ అండ్ ప్రమోటింగ్ అవర్ ఆఫరింగ్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఇంటర్న్షిప్స్ ఆఫర్స్ ఏ comparisons opportunity to develop essential telecommunication skills while directly contributing to the company sales and marketing initiatives. Your effectivity communication and interpersonal skills you will be vital in building rapid with clients and creating positive first impressions. This role is circle for generating leads అనేసి ఇవ్వడం జరిగింది. సపోర్టింగ్ సేల్స్ ఎఫర్ట్స్ అండ్ అండర్స్టాండింగ్ మార్కెట్ డైనమిక్స్, అడిషనలిటీ యాజ్ ఎ టెలికాలింగ్ ఇంటర్నెస్ అనేసి ఇవ్వడం జరిగింది. యూ విల్ వర్క్ క్లోజ్లీ విత్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ who will guide you throughout your internships by the end of your tenure అనేసి ఇవ్వడం జరిగింది. You will process a solid foundation in telecommunications and customer interactions, posting you as a strong candidate for future employment opportunities అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి కండక్ట్ అవుట్ బౌండ్ కాల్స్ అండ్ పొటెన్షియల్ క్లయింట్స్ అండ్ ఎగ్జిటింగ్ కస్టమర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎంగేజ్ ప్రాస్పెక్ట్స్ ఇన్ మీనింగ్ఫుల్ కన్వర్సన్స్ టు అండర్స్టాండింగ్ దేర్ నీడ్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రమోట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎఫెక్టివ్లీ టు జనరేట్ ఇంట్రెస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాదర్ అండ్ రికార్డ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ టు రిఫైన్ అప్రోచ్ స్ట్రాటజీస్, maintain detailed records of all communications and activities అనేసి కూడా ఇవ్వడం జరిగింది. collaborate with the marketing team on outreach strategies అనేసి కూడా ఇవ్వడం జరిగింది. assistant in scheduling appointments for sales representatives అనేసి ఇవ్వడం జరిగింది. follow up with leads and inquiries to drive conversions అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పార్టిసిపేట్స్ ఇన్ ట్రైనింగ్ సెషన్స్ అండ్ వర్క్షాప్స్ టు ఎన్హాన్స్ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. మోనిటర్ అండ్ అనలైజ్ కాల్ మెట్రిక్స్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్రిపేర్ వీక్లీ రిపోర్ట్స్ ఆన్ టెలికాలింగ్ యాక్టివిటీస్ అండ్ అవుట్కమ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్టే అప్డేటెడ్ ఆన్ ప్రోడక్ట్ నాలెడ్జ్ అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాండిల్ ఆబ్జెక్టివ్స్ ప్రొఫెషనల్లీ అండ్ ప్రొవైడ్ సూటబుల్ సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సపోర్ట్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ యాజ్ రిక్వైర్డ్ బై ద టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. వర్క్ విత్ ఇన్ ఎ టీమ్ ఎన్వైరన్మెంట్ టు ఎన్హాన్స్ కలెక్టివిటీ
పర్ఫార్మెన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అనమాట, కరెంట్లీ పర్సింగ్ ఏ డిగ్రీ ఇన్ బిజినెస్, మార్కెటింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, అడిషనల్ లాంగ్వేజెస్ ప్లస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫెమిలారిటీ విత్ సిఆర్ఎం సిస్టమ్స్ అండ్ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి తెలిసి ఉండాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ ఆర్ సేల్స్ ప్లస్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. గుడ్ ఆర్గనైజేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ విత్ ఏ కస్టమర్ ఫోకస్డ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. అలాగే ఎబిలిటీ టు హ్యాండిల్ రిజెక్షన్ అండ్ మెయింటైన్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. అలాగే విల్లింగ్నెస్ టు లెర్న్ ఏ అడాప్ట్ టు న్యూ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉండాలి. ఎఫెక్టివిటీ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ టు అడ్రస్ కస్టమర్ ఎంక్వైరీస్ అనేవి తెలిసి ఉండాలి అన్నమాట. అలాగే డీటెయిల్ ఓరియంటెడ్ విత్ ఎక్సలెంట్ లిసనింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే హై లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం అండ్ ఇంటిగ్రిటీ అనేది తెలిసి ఉండాలి మీకు. అలాగే ఎంథూసియాటిక్ విత్ ఏ విల్లింగ్నెస్ టు ఎంగేజింగ్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైరన్మెంట్ అనేది తెలిసి ఉండాలి. టీమ్ ప్లేయర్గా మీరు వర్క్ చేస్తూ ఉండాలి. మెంటలీ వైల్ బీయింగ్ సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలి అనమాట. ఎబిలిటీ టు ఫర్ ఈ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ అనేది చేస్తూ ఉండాలి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దానికన్నా ముందు దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కిందన మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు
యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.